గుడ్ ఈవినింగ్. యా, ఈరోజు మీకోసం చైనీస్ పోహా చేశాను. ఏమైంది అలా ఉన్నారు? నొప్పిగా ఉందా? మీరుండండి, నేను చూస్తాను. ఎలా ఉందో చెప్పండి. వెరీ గుడ్. హలో హలో, నేను డిటెక్టివ్ అస్గర్ని మాట్లాడుతున్నా. లక్ష్మి గారితో మాట్లాడచ్చా? చెప్పండి. మేడం, యాక్టర్ మోహన్ గారు ఉండేవారు కదా, ఆయన వైఫ్కి ఎవరితో నా ఫేర్ ఉందని డౌట్ వచ్చి నన్ను హైర్ చేసుకున్నారు. బాబీ, 2 వారాలు కష్టపడి తిరిగి కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ సంపాదించాను. ఆయన చనిపోయారు. ఇప్పుడు నా ఫీజు ఎవరు ఇస్తారు? అది నన్ను అడుగుతారేంటి? ఎందుకంటే మీ ఆయనతోనే కదా ఆ సిమ్రన్కి అఫైర్ ఉంది, అందుకే అడుగుతున్నా. ఎవరు? మల్లిక. అడిగానని చెప్పు. మా ఆయన ఎవరో నీకు తెలుసా? నువ్వు చెప్పేది అబద్ధం అని తెలిస్తే అసలు ఏం జరుగుతుంది? మేడం మేడం మేడం, నాకు మొత్తం తెలుసు. మీ ఆయన సిమ్రన్తో ఉండగా రెడ్ హ్యాండెడ్ గా మోహన్ గారికి దొరికిపోయాడు. ఆ విషయం బయటపడకూడదనే ఆయన్ని చంపేశారు. అది మ్యాటర్. సరే మేడం, రేపు పొద్దున్న 9:30 కాల్ చేస్తాను. నాకు ₹1,00,00,000 కావాలి. ఇవ్వకపోతే మీకు చెప్పేదే ఉంది. ఇలాంటి న్యూస్ కోసం మీడియా వాళ్ళు చాలా డబ్బులు ఇస్తారు. ద నేషన్ వాంట్స్ టు నో హూ కిల్డ్ యాక్టర్ మోహన్. గుడ్ నైట్, శుభరాత్రి. సార్, నీ కళ్ళు లేవు గానీ మస్తు దిమాకున్న సార్. సార్, ఇప్పుడు తీసుకుందాం సార్ ఒక సెల్ఫీ. జర ముందుకు రండి సార్. లక్ష్మి, నీకేమైనా పిచ్చి పట్టిందా? ఎందుకు షూట్ చేస్తున్నావు? బయటికి రారా కుక్క! మర్యాదగా వస్తావా రావా? లక్ష్మి, ఆవేశపడకు. ముందా కనపడి. ఈ రోజు నేను వదిలేదే లేదురా నీ అబ్బా. రోజుకి 16 నుండి 26 గుడ్లు తిని ఆ సిమ్రన్ని సుఖపెట్టడానికి వెళ్తున్నావా? బయటికి రా ముందు. లక్ష్మి, ఒకసారి నేను చెప్పేది విను. ఆ సిమ్రన్ నన్ను ట్రాప్ చేసింది. నేను ఒక ఫూల్ని. అనవసరంగా ఇరుక్కుపోయా. ట్రాప్ చేయడానికి చిన్న పిల్లోడివి మరి. ఎంత నమ్మాను నేను నిన్ను. నాకు కావాల్సిందే. వస్తున్నా లక్కీ, ప్లీజ్ షూట్ చేయకు. ఐ లవ్ యూ లక్కీ, లవ్ యూ. డోంట్ షూట్. యారు ఆ సిమ్రన్ ఫోన్ చేసింది? అది కాదే, సబ్ ఇన్స్పెక్టర్ ఫోన్ చేస్తున్నాడు. కావాలంటే లౌడ్ స్పీకర్ పెడుతున్నాను. చెప్పు శ్రీనివాస్. సార్, సిమ్రన్ కారు సూసైడ్ పాయింట్ లో దొరికింది సార్. కారు దగ్గర ఆవిడ బ్యాగు చెప్పులు ఉన్నాయి సార్. ఇంకో విషయం, సూసైడ్ నోట్ ఏం దొరకలేదు. బాడీ కోసం వెతుకుతున్నాం. నదిలో ముసళ్ళు ఉండటం వల్ల బాడీని రికవరీ చేయడానికి కొంచెం ప్రాబ్లంగా ఉంది సార్. రికవరీ అవగానే మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఉంటాను సార్. యాక్టర్ మోహన్ భార్య సిమ్రన్ ఆత్మహత్య చేసుకున్నారు. నేను మండోవి రివర్ బ్రిడ్జ్ పైన నిలబడి మాట్లాడుతున్నాను. ఇక్కడే ఆవిడ కార్, బ్యాగ్ దొరికాయి. కొన్ని రోజుల క్రితమే హీరో మోహన్ బాడీ ఈ ప్లేస్ నుండే వెలికి తీశారు. అందుకే సిమ్రన్ కూడా ఇక్కడే దూకి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు నమ్ముతున్నారు. సిమ్రాన్ కూతురు పవిత్ర చెప్పిన ప్రకారం సిమ్రాన్ తన మ్యూజిక్ టీచర్ అరుణ్ తో కలిసి బయటకు వెళ్లిందని, తర్వాత తిరిగి ఇంటికి రాలేదని చెప్పింది. అరుణ్ గురించి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అతను దొరికేంత వరకు అవకాశం కనిపించడం లేదు. తెలియని విషయం ఏంటంటే సిమ్రన్ కూడా యాక్టర్ అవ్వాలనుకుంది. అందుకే వయసులో పెద్దవాడైన మోహన్ ని పెళ్లి చేసుకుంది. కానీ అనుకోకుండా మోహన్ చనిపోయిన తర్వాత వెండి తెరపైన వెలగాలనుకున్న సిమ్రన్ కల చెదిరిపోయింది. అందుకే సూసైడ్ చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. ఇది ఇలా ఉండగా మోహన్ మర్డర్ కేసు ఇంకా పెండింగ్ లోనే ఉంది. ఏంటి సిమ్రన్, నీ చావు వార్త విని నీకే బాధేసిందా? నీ ప్లాన్ నాకు అర్థమైంది. పవిత్ర సేఫ్ గా ఉండాలనే కదా నన్ను కిడ్నాప్ చేసావు. నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు. వీడికి ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో అందరికీ చెప్తున్నా. పోలీసులు వీడు వెంట పడుతున్నారు. వీడితో ఉంటే మీరు కూడా ఎరుక్కుంటారు. నన్ను వదలండి. మీకు ఎంత కావాలన్నా ఇస్తాను. నన్ను నమ్మండి. ఆగు, మా డాక్టర్ పెళ్ళానే నమ్ముతా కానీ నిన్ను మాత్రం నమ్మ. మధ్యలో నా పెళ్ళాన్ని ఎందుకు రా లాగుతున్నావు? ఏదో ఎగ్జాంపుల్ వాడినా సార్. ఎగ్జాంపుల్ కి అయితే నీ పెళ్ళాన్ని లాగొచ్చుగా, నా పెళ్ళాన్ని ఎందుకు? నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్. పెళ్లి చేసుకో. కనీసం ఇలాంటి ఎగ్జాంపుల్స్, ఎక్స్ప్లెనేషన్స్ ఇవ్వడానికైనా పనికొస్తుంది. ఆపుతారా? మన మధ్య హంతకురాలు ఉంది, ప్లీజ్ బీ సీరియస్. ఎవరా హంతకురాలు? నేనెవరిని చంపలేదు. నా కళ్ళతో నేను చూశాను. నువ్వు బాబీ మోహన్ గారిని చంపేసి బాడీని సూట్ కేసులో పెట్టారు. నువ్వంతా జరిగిన తర్వాత వచ్చావు అరుణ్. నీకు అసలు ఏమీ తెలియదు. అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ అది. బాబీ గన్ టేబుల్ మీద ఉండగా మోహన్ తీశాడు.
నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను వద్దు అని, వినలేదు. ఏమైంది? చివరికి చచ్చిపోయాడు. మరి మిస్సెస్ డిసూజా సంగతి ఏంటి? అమాయకంగా మాట్లాడుకో అరుణ్. ఆవిడ బాబీని గుర్తుపడితే అందుకే నేనే పైనుండి తోసి చంపేశా. అమాయకంగా మాట్లాడుకో అరుణ్. ఆవిడ బాబీని గుర్తుపడితే అందుకే నేనే పైనుండి తోసి చంపేశా. థ్యాంక్ యూ సిమ్రన్ ఫర్ యువర్ కన్ఫెషన్. ఇప్పటి వరకు నా దగ్గర సాక్ష్యం లేదు, కానీ ఇప్పుడుంది. నేరుగా పోలీస్ స్టేషన్కే వెళ్ళబోతున్నాను. బాబీ చెప్పింది కరెక్టే. నీ కళ్ళు కాదు, ప్రాణాలు తీయాల్సింది. నాకు కట్లు తీయండి. ఏం చేస్తున్నారు? నన్ను వదలండి. కంగారు పడుకో. డాక్టర్ ఇప్పుడే చెప్పాడు, నీ బ్లడ్ శాంపిల్ నా శాంపిల్తో మ్యాచ్ అయితే కార్నియా ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చంట. సో అందుకని నీ బ్లడ్ శాంపిల్ తీసుకున్నాడు. ముందు కట్లు విప్పండి. ఇప్పేదేం లేదు వాళ్ళకు. సప్పుడైక ఊకే కూర్చో. నీకు తిననీకి బాత్రూమ్ పోనీకి నేను హెల్ప్ చేస్తా. అదే లాస్ట్ ఫ్లోర్. మురళి నువ్వు ఇక్కడే ఉండాలి. అక్క నువ్వు చెప్పినావు కదా నేను కింద ఉంటా. ఎవరన్నా అడిగితే నేను పని మనిషిని వారానికి ఒకసారి ఊడవనికి వస్తా అని చెప్పేస్తా. అంతే కదా. ఆ బాబీకి సాక్ష్యాలు ఏవి దొరక్క ఖచ్చితంగా పైకి రావడానికి లిఫ్ట్ లోకి ఎంటర్ అవుతాడు. అప్పుడు నేను లిఫ్ట్ ఆఫ్ చేస్తా. దాంతో బాబీ గడ్ లైఫ్ ఖతం, మన లగ్జరీ లైఫ్ షురూ. అరే బిల్డింగ్ పడిపోయింది, నేను పెడతాను. బా ఇది ఊకుకే కొబ్బరి నీళ్ళు తాగుతుంది, బాత్రూమ్ పోతుంది. సావ కొడుతుందిరా నాయనా. నువ్వు అక్క పోక తప్పుతాదారా. మీరు అరుణ్ గాడిని నమ్మి చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. అసలు బాబీ దగ్గర ₹1,00,00,000 ఎందుకు ఉంటాయి? కొంచెం ఆలోచించండి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దో నువ్వేం మాకు చెప్పక్కర్లేదు. మేము టీవీలో చూసినాం. గా ₹1,00,00,000 ముచ్చట మాకెరికే. అరే టీవీలో చెప్తే అన్ని నిజాలు అయిపోతాయా? అక్క ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. నేను నీలాగే ఆడదాన్ని. మొగుడు పోయిన బాధలో ఉన్నాను. ప్లీజ్ నాకు సాయం చేయండి. రేపు ఆ ₹1,00,00,000 మా చేతికి వచ్చినాక ఆలోచిద్దాం. నువ్వు నడు. కాపాడండి. హెల్ప్ హెల్ప్ కాపాడండి. హలో ఎవరైనా ఉన్నారా? హెల్ప్. సాల్లే నడు. ఇక మళ్ళీ ట్రైన్ రావడానికి గంట పడుతుంది. అప్పుడు అరుద్దు గాని. హార్టేమో కొట్టుకుంది గోడకే, వేలాడుతున్న గడియారంలా. పల్సేమో పెరుగుతుంటే స్పీడుగా పరిగెత్తే మైండే రైలింజన్లా. హైడ్ అండ్ సీక్ ఆడిందే ఈ లక్కు ఇవ్వాళ నల్ల అద్దాల చాటే. డౌటేదో చేరిందే కిడ్నీలో రాళ్ళల్లా మళ్ళీ తెల్లారుతుంటే. సైలెన్స్ వెంటే హలో మేడం బాబీ, నేను అస్గర్ వాళ్ళ అక్కని మాట్లాడుతున్నా. పైసలు రెడీ ఉన్నాయా? రెడీ. ఎక్కడికి రమ్మంటారు? నువ్వేం రానవసరం లేదు. నీ మొగుడిని పంపి చాలు. అడ్రస్ నీ మొగుడు ఫోన్ పంపిస్తా. ఉంటాం మళ్ళా. నువ్వు స్టార్ట్ చేసిన పని నువ్వే ఫినిష్ చేసిరా. పోలీస్ అక్కవాడు అసలు ఛాన్స్ తీసుకోవద్దు. ప్లాన్ ప్రకారం చేయండి చాలు. అట్లనే నువ్వు ముందు కూసో. అక్క ఏం చేస్తున్నారు? నన్ను ఎందుకు కట్టేస్తున్నారు? ఏం లేదు సార్. అక్క పని అయ్యేంత వరకు మీరు ఏడికి పోకుండా ఉండనీకి. నేను ఎందుకు వెళ్తాను? నాకు కావాల్సిన రికార్డింగ్ అదే. ఆ సాక్ష్యం మీ దగ్గర ఉంది కదా. ఎవరు మనసు ఎప్పుడు మారుతుంది ఎట్లా చెప్తాం సార్? ఇదంతా మా సేఫ్టీ కోసం. ఇక్కడ కూర్చొని మీరు ఆరాం గాలి ₹1,00,00,000 రాగానే దావత్ చేసుకుందాం. అసలు మిమ్మల్ని నమ్మకుండా ఉండాల్సింది. మీరు ఎప్పుడు ఏం చేస్తారో నాకేం అర్థం కావట్లేదు. వద్దండి నన్ను. వద్దండి. రారా జల్దీ రా. వద్దండి. అక్క మురళి మురళి వద్దండి. మురళి
కోతులన్నీ కలిసి ఆడించే మాస్టర్ని కట్టేసి వెళ్ళిపోయాయన్నమాట. డబ్బులు తీసుకొస్తారా లేదంటే సవాలై తిరిగి వస్తారా చూడాలి. బాబీ చేతికి దొరికారనుకో మామూలుగా టార్చర్ పెట్టడు. వాళ్ళ పని అయిపోగానే నేరుగా ఇక్కడికి వచ్చి నీ పని చూస్తాడు. హలో హలో, ఏంటి భయంతో మాట పడిపోయిందా? లేదు, ఆలోచిస్తున్నా. బాబీ వస్తే నన్నేం చేస్తాడో చెప్పావు కానీ నిన్నేం చేస్తాడో నీ క్లారిటీ ఉందా? ఇప్పుడు వాడి సమస్య నేను బతుకుండడం కాదు, నువ్వు బతుకుండడం. సో నీ సీక్రెట్ లవర్ వచ్చి నిన్ను సీక్రెట్గా చంపేసి వెళ్ళిపోతాడు. నేను చెప్పింది కరెక్టేనా? హలో, ఏంటి భయంతో మాట పడిపోయిందా? నిన్నే. అరుణ్, నా దగ్గరికి రావడానికి ట్రై చెయ్యి. ఎందుకు? ఎందుకంటావేంటి? మనం ఒకరికొకరం హెల్ప్ చేసుకోవాలి. నేను నీ కట్లు విప్పుతా, కొంచెం దగ్గరికి రా. అందుకు నేనేం చేయాలి? నా నా కళ్ళ గంతలు తీసేయాలి. వద్దు, నీ హెల్ప్ ఏం అక్కర్లేదు, థ్యాంక్ యూ. ఓ గాడ్, నువ్వు నిజంగానే స్టూపిడ్వి. అరుణ్, ఎక్కడున్నావు నువ్వు? ఇది ఒక సౌండ్ చెవయ్యా, ఎలా తెలుస్తుంది ఎక్కడ రావాలో? అరుణ్, తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు మదిలో నా మెదిలాయే ఎన్నెన్నో పాడడానికి ఆయన పాటే దొరికిందా నీకు? ఎన్నెన్నో కథలు. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద. ఇంతకీ బాబీ దగ్గరికి ఎవరెవరు వెళ్ళారు? అక్క మురళి ఇద్దరు వెళ్ళారు. ఇద్దరు వెళ్ళారా? మరి ఆ డాక్టర్ ఎక్కడా? అవును, కేబుల్ టీవీ నేనే కట్ చేయించాను. గట్టిగా మాట్లాడితే టీవీ అమ్మి పారేస్తారు. అయితే నేను మమ్మీ కలిసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం. ఏం భయపడుతున్నావా? వెళ్ళి బుక్స్ తెచ్చుకో. ఎలా సార్, ఏంటి? బ్లడ్ శాంపిల్ రిపోర్ట్ సార్. నేరుగా బిల్డింగ్లోకి రా, బ్యాగ్ లిఫ్ట్లో పెట్టు. డబ్బులు పైకి రాగానే సాక్ష్యాలు కిందికి వస్తాయి. నువ్వేమైనా తేడా చేసినావు అనుకో, నీ బాగదు మొత్తం సాయంత్రం టీవీలో వస్తుంది. సాక్ష్యాలు ఎక్కడ? నా దగ్గర లేవు సార్. మరెవరి దగ్గర ఉన్నాయి? చెప్పరా. అక్క దగ్గర ఉన్నాయి. ఒక్కెవరు? ఎక్కడుంది? కింద బేస్మెంట్ లో. రే మురళి, ఏమైందిరా? ఎక్కడున్నావురా? నీకేం కాలేదు కదా? రే, ఆ సౌండ్ ఏందిరా? అక్క, డబ్బులు నా దగ్గర ఉన్నాయి. వాడు ఇప్పుడే లిఫ్ట్ ఎక్కిండి అక్క. నీ ప్లాన్ ఏంటి? నిన్నే ఏం మాట్లాడవేంటి? అరుణ్, ఎక్కడికి వెళ్తున్నావు? అరుణ్, మురళి, డోర్ తెరవండి. అరుణ్, అరుణ్, నా కళ్ళ గంతలు తీ, నేను నిన్ను గైడ్ చేస్తా. ఇటు 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 ఇటు.
చూసి ఇదేదో స్టోర్ రూమ్ లా ఉంది. ఆ సౌండ్ ఏంటి? ఏదో కింద పడిపోయిందిలే.